సో పేపర్లో ప్రధానంగా కనపడుతున్న వార్త జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి, అలాగే కొన్ని ఈరోజు కేసీఆర్ కీలక మీటింగ్ ఉంది తెలంగాణ భవన్లో. సో దీనికి సంబంధించి అంతర్గతంగా నీటిపారుదల హక్కుల గురించి కొట్లాడబోతున్నట్టుగా కొన్ని హింట్లు వస్తూ ఉన్నాయి. కానీ అంతర్గతంగా చూసుకుంటే కొన్ని లీకుల ప్రకారం సో బీజేపీతో కేసీఆర్ పొత్తుకు వెళ్ళబోతున్నారు. ఈ ఆలోచన చేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని సో కార్యవర్గంతో చర్చించిన తర్వాత ఒక డెసిషన్కి రాబోతున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఓపెన్గా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్కి కూడా అంతగా గ్రాఫ్ లేనట్టుగానే కనపడతా ఉంది. ఎన్నికల విషయాలే కావచ్చు, లేదా ప్రజల్లో వస్తున్న సంకేతాలు కావచ్చు, కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నారు, కానీ బీఆర్ఎస్ని మాత్రం చేరదీసే పరిస్థితి లేదు ఈరోజు. సో ఈ క్రమంలో మరి బీజేపీ ఉంది. బీజేపీ ఇంకా కంప్లీట్గా ఎక్కడ చూసినా గ్రామ స్థాయిలో కూడా కనీసం డిపాజిట్ కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ ఉంది. మరి మూడు పార్టీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో షెడ్కి వెళ్ళే పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి సో బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఛాన్సెస్ ఎక్కువ కనపడతా ఉన్నాయి. సో ఒక కూటమి ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడబోతుందనే సంకేతాలు ఎక్కువ వినపడతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రధానంగా వార్తలు సో మత విద్వేషాలను అణచివేస్తామంట ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. నిన్న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజదుద్దీన్, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు అంటారు. సో నిన్న క్రిస్టియన్ వేడుకల్లో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి. మత విద్వేషాలను అణచివేస్తామంట. ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు. కర్ణాటక తరహాలో చట్టం తెస్తాం. అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తాం. ప్రేమను పంచాలి, శాంతిని పెంచాలనే ప్రభువు బోధనలే ప్రభుత్వానికి దిక్సూచి అంట. సంక్షేమంలో తెలంగాణను నెంబర్ 1 చేస్తాం. శ్మశానాల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారట. తెలంగాణలో మత విద్వేషాలను తావులేదని, ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మత ప్రాతిపదికన దాడులు చేయాలని చూసిన వారిని, అలాంటి ఘటనలను ప్రభుత్వం అణచివేస్తుందని తెలిపారు. ఇతర మతాలను కించపరిస్తే శిక్షించే విధానంగా కర్ణాటక తరహాలో శాసనసభలో చట్టం తెస్తామని ప్రకటించారు. ఎవరైనా ఇతర మతాలను కించపరిచేలా ప్రసంగించినా, దాడులకు పాల్పడినా కఠినంగా శిక్షించడానికి ఉన్న చట్టాలను కూడా సవరిస్తామని, అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తామని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని, ద్వేషించే వారిని కూడా ప్రేమించాలన్న యేసుక్రీస్తు బోధనలే ప్రజాప్రభుత్వానికి దిక్సూచి అని పేర్కొన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై కీలక ప్రసంగం చేశారు. మైనార్టీలకు అందించే సంక్షేమం ఎవరి దయ కాదని, అది వారి హక్కు అని స్పష్టం చేశారు. క్రైస్తవ ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న శ్మశాన వాటికల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యేసుక్రీస్తు జన్మించిన డిసెంబర్ నెల కేవలం క్రైస్తవులకే కాకుండా తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి ఒక మిరాకిల్ మంత్ అని సీఎం పేర్కొన్నారంట. ఇక్కడ విషయం ఏంటంటే అన్ని మతాల ప్రజలు పబ్లిక్లో ఈ విభజన ఎప్పుడు లేదు. దీన్ని ఎవరు వాడుకుంటున్నారంటే రాజకీయ నాయకులే వాడుకుంటున్నారు. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ఓసీలని రిజర్వేషన్లు కల్పించి, హిందువులని, క్రిస్టియన్ అని, ముస్లిం అని, సో ఏదో ఒక మతం పేరు చెప్పుకుని గొడవ పెట్టుకునే పరిస్థితి అయిపోయింది ఈరోజు. ఈ మతాల గొడవలు ఉండొద్దంటే ఫస్ట్ మీరు యాక్షన్ తీసుకోవాల్సింది బండి సంజయ్ మీద. ఈ మధ్యకాలంలో ఆయన చాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ముస్లిమ్స్ని కావచ్చు, లేదా క్రిస్టియన్స్ని కావచ్చు. బేసిక్గా రాజకీయ లబ్ధి కోసం
ఈరోజు మీరైనా కానీ రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతూ ఉన్నారు తప్పితే మతాల విషయంలో విభజించి కొట్లాట పెట్టే పంచాయతీలు చేసేది రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే రాజకీయ నాయకులే ప్రజల్లో ఒక ద్వేషాన్ని విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ కూడా. కాబట్టి రాజకీయ నాయకులు బేసిక్గా ఏంటంటే ఈ మతాలను వాడుకుని రాజకీయం చేసే పరిస్థితి అయిపోయింది. ఏ మతం దగ్గరికి వెళ్తే ఆ మతం గురించే మాట్లాడతారు. ప్రజల్లో అయితే ఈ మత విద్వేషాలు లేకపోతే మీరు ఆ మతం మేము ఈ మతం అనే కాన్సెప్ట్ ప్రజల్లో ఎప్పుడో పోయింది. మతాలకు అతీతంగానే ప్రజలు బతుకుతూ ఉన్నారు ఈరోజు. అక్కడ ఎందుకు గెలవలేకపోయామంట. 18 నియోజకవర్గాల్లో సర్పంచ్ స్థానాలు తగ్గడంపై హస్తం సమీక్ష. ముఖ్యమంత్రి రేవంత్ అలాగే మీనాక్షి నటరాజన్ అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య చర్చ. 5 ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ చేసి అడిగిన సీఎం. నివేదిక ఇవ్వాలని ఆదేశం. రెబల్స్ స్వతంత్రులుగా పోటీ చేయడానికి కారణాలపై ఆరా. మరికొందరు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా పిసిసి చీఫ్ ఫోన్ అంట. రేపు మంత్రులతో రేవంత్ కీలక భేటీ. పంచాయతీ ఫలితాలపై గణాంకాలతో సమీక్ష. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చ. 2 రోజుల్లో 26 కార్పొరేషన్ల చైర్మన్లు భర్తీ అంట. రేపు మంత్రులతో సీఎం కీలక భేటీ. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై జిల్లాలు నియోజకవర్గాల వారీగా గణాంకాలతో సమీక్ష అంట. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీల ఖరారుతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ సొసైటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో సమావేశం కానున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ కీలక భేటీ జరగనుంది. సమావేశంలో ప్రధానంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలపై చర్చించనున్నారు. అలాగే మంత్రులు నియోజకవర్గాలతో పాటు మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలో కాంగ్రెస్ ఎన్ని చోట్ల సర్పంచ్ స్థానాలు గెలుచుకుందన్న అంశంపై ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా ఫలితాలు, గణాంకాలతో సహా చర్చించనున్నట్టు తెలిసింది. అదే సమయంలో ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు పోలైన ఓట్లపైన మాట్లాడే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న అధికార కాంగ్రెస్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుందని సమాచారం. అలాగే సొసైటీలకు ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తుంది. అందులో భాగంగానే తాజాగా సొసైటీల ప్రస్తుత పాలక వర్గాలను రద్దు చేసి జిల్లా కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించింది. అయితే పరిషత్ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ముడిపడి ఉంది. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశం చర్చకు రాలేదు. దీంతో పరిషత్ ఎన్నికలకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలపై మంత్రుల సమావేశంలో చర్చించనున్నారు. తర్వాత ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి ఆ నిర్ణయానికి తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్లాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. సీఎం మంత్రుల భేటీ ఎజెండాలో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమిట్ అంశం కూడా ఉండనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కంపెనీలు చేసుకున్న ఒప్పందాల గురించి మాట్లాడనున్నారు. మళ్ళీ ఐఏఎస్/ఐపీఎస్ల బదిలీ అంట. ఐఏఎస్/ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం మళ్ళీ రంగం సిద్ధం చేసింది. పనితీరు సరిగ్గా లేని వారితో పాటు మరికొంతమందిని కూడా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో పనిచేసే వారితో పాటు జిల్లాలో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలుగా పనిచేసే వారిని కూడా బదిలీ జాబితాలో చేర్చినట్లు సమాచారం. అధికారుల బదిలీల అంశంపైన సమావేశంలో మంత్రులతో చర్చించే అవకాశం ఉందంట. ఎందుకు ఈ బదిలీలు చేసే పరిస్థితి చాలామంది వినే పరిస్థితిలో లేరు. ఐఏఎస్లు ఐపీఎస్లు కనీసం ప్రభుత్వ నాయకుల మాట కానీ కనీసం పనులు కూడా చేయలేని పరిస్థితిలో లంచాలు తీసుకునే పరిస్థితి కూడా ఉంది. ఈరోజు ప్రతి శాఖలో ఇదే పరిస్థితి. మొన్న ఇటీవల కూడా కొన్ని వార్తలు వచ్చాయి బయటికి. 24న కొస్గి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకండ. నారాయణపేట జిల్లా కొరంగల్ నియోజకవర్గంలోని కొస్గికి రానున్నారు. ఈ మేరకు శనివారం నారాయణపేట ఇన్ఛార్జ్ కలెక్టర్ సంచిత్ గంగర్వ్ స్థల పరిశీలన చేశారు. పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసే
లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ను పరిశీలించారు. కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాల్లో గెలిచిన నూతన సర్పంచులతో సీఎం అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధిపై వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అనంతరం వారితో కలిసి సహంఫకిక్ భోజనం చేయనున్నారు. అందుకు అధికార వెంకటరెడ్డితో కలిసి కలెక్టర్ సంచి గంగర్వ స్థల పరిశీలన చేశారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ పైన కూడా త్వరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ సొసైటీ ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మధ్యలోనే పలు కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. 2-3 రోజుల్లో 26 కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేయనున్నట్టు సమాచారం. ఈ అంశంపైన సోమవారం సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల డీసీసీ అధ్యక్షుల నియామకాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో కొంతమందికి ఆశావాహులకు పదవులు దక్కలేదు. అలా పదవి దక్కని వారిలో కొంతమందికి కార్పొరేషన్ చైర్మన్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 36 కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించిన విషయం తెలిసిందే. ఫామ్ హౌస్ వీడి పబ్లిక్లోకి అంట చాలా లేట్ అయింది. ఎప్పుడో చేయాల్సిన పని ఇది. కనీసం మొదటి సంవత్సరంలోనే చేస్తుంటే ఈ పార్టీకి బీఆర్ఎస్ వేరే స్థాయిలో ఉండే. మొదటి 1 ఇయర్లో చేస్తుంటే కేసీఆర్ ఈ పని ఎప్పుడో బాగుండేది. నేడు బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి కేసీఆర్ అంట చాలా కాలం తర్వాత రానున్న గులాబీ బాస్ శనివారం రాత్రే నందినగర్ నివాసానికి. నేటి సమావేశంలో పాలమూరు రంగారెడ్డి, పోలవరం, నల్లమల్ల సాగర్పై చర్చ, ప్రాజెక్టులపై పోరు కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం అంట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి హాజరు కానున్నగాను శనివారం రాత్రి ఫామ్ హౌస్ను వీడి నందినగర్లోని నివాసంకి చేరుకున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్ళిపోవడం తెలిసిందే. అదే సందర్భంలో కాలు జారి పడి ప్రమాదం జరగడంతో చికిత్స అనంతరం కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు అడపాదడపా ఆయనను ఫామ్ హౌస్లోనే కలిశారు. వారిని ఉద్దేశించి కేసీఆర్ పొడిపడిగానే మాట్లాడేవారు. అలా వార్తలో కనిపించని వ్యక్తిగా మారిపోయారు. తిరిగి ఈ ఏడాది జూలైలో అనారోగ్యం పాలు కావడంతో పూర్తిగా ఫామ్ హౌస్లోకే పరిమితమయ్యారు. తనను కలిసే నేతలతో మాట్లాడడమే తప్ప పబ్లిక్ మీటింగ్లకు పార్టీ నేతలు, కార్యకర్తలే రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటా అంట. సీఎం కాలు ఒకటి కాంగ్రెస్లో, మరొకటి బీజేపీలో ఉంది. రేవంత్, రాహుల్ ఐరన్ లెగ్గులు. అలాగే దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలి. మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట సమావేశాలకు హాజరు కావడం లేదు. అయితే ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. అది ఆదివారం 21న బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తల సంయుక్త సమావేశం ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షన ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ సమావేశాన్ని ఈ నెల 19నే నిర్వహించాలి నిర్ణయం. కానీ పార్లమెంట్ సమావేశాలు 19 వరకు కొనసాగడంతో పార్టీ ఎంపీలు రాలేకపోతున్నారన్న ఉద్దేశంతో 21వ తేదీకి వాయిదా వేశారు. చాలా కాలం తర్వాత పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహించడం, పైగా కేసీఆర్ పాల్గొనడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. పలు కీలక అంశాలపై చర్చ అంట. బీఆర్ఎస్ సంయుక్త సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం, నల్లమల్ల సాగర్తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కృష్ణా జలాలతో సర్దుకుపోవాలనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. తాము 90 టీఎంసీల కోసం పోరాడమని, ఇప్పుడు 40 టీఎంసీలతోనే ఎలా సర్దుకుంటారని ప్రశ్నిస్తుంది. ఈ ప్రాజెక్టుల వ్యవహారంపై ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశంలోనే దీనిపై లోతుగా చర్చించి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఉద్యమ కార్యాచరణ తేదీలను మాత్రం ప్రకటించకపోవచ్చు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా జరగాల్సి ఉండడమే ఇందుకు కారణం. మున్సిపల్ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. మధ్యలో వీటికి షెడ్యూల్ విలువడితే ఉద్యమ కార్యాచరణ తేదీలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో కార్యాచరణ తేదీలను ప్రకటించడం లేదని సమాచారం. కాకపోతే ఎలాంటి ఉద్యమం చేపట్టాలన్న దానిపై సమావేశం చర్చిస్తుంది. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చించనున్నారు. పార్టీ నిర్ణయం, సభ్యత్వ నమోదు పైన చర్చ జరుగుతుంది. ఈ పని ఈయన మొదటి ఏడాదిలోనే చేసి ఉండుంటే ఈ పార్టీకి వేరేలా ఉండే కథ. అసలు ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వెళ్ళి ఉండుంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్ని కావచ్చు, ఇప్పుడున్న నాయకత్వం, బీఆర్ఎస్ తరఫున నాయకత్వం వహిస్తున్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ స్పీచెస్ అనేది ఇక ఎక్స్పైర్ అయిపోయిన పరిస్థితి. ఈ ఎంతకాలం భుజాలు వేసుకుని నడిచే పరిస్థితి లేదు ఇప్పుడు బీఆర్ఎస్. ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిందని, అసెంబ్లీకి రావట్లేదని బయట పెద్ద ఎత్తున చర్చలు జరిగినప్పటికీ కనీసం ఆయన దాని మీద స్పందించడం లేదు. కనీసం ఏ సమస్య మీద కూడా అతను ఒక ప్రెస్ మీట్ పెట్టింది కూడా లేదు ఇప్పటివరకు. సరే, మొదటి ఏడాదిలో ఆరోగ్య సమస్యల ఇంకొకట పక్కన పెడితే కనీసం అవకాశం ఉందే కదా. ఫామ్ హౌస్ నుంచి కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది, కానీ ఆయన చేయలేదు. మరి ఇప్పుడు మనకు రావాల్సిన జలాల కోసం, నీటి హక్కుల కోసం మాట్లాడతాం. నీటి హక్కుల కోసం మరొక యుద్ధం చేయబోతున్నట్టుగా వాళ్ళు నిర్ణయించుకుంటా ఉన్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నెక్స్ట్ 2029 ఎన్నికల్లో పోటీ చేయబోవడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది. దీని ప్రధానంగా ఎజెండానే ఎంపీలు పార్లమెంట్ సెషన్స్ తర్వాత వచ్చాక ఒకసారి ఎంపీలతో కూడా డిస్కషన్, అక్కడ పరిస్థితులు ఏంటి, సో వాళ్ళ మోటివ్ ఏంటి, ఎట్లా ఉంది పరిస్థితి, మనం కలవచ్చా కలవకూడదా, ఒకవేళ కలిస్తే ఎలా ఉండబోతుంది, అసలు ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఈ టోటల్ గ్రాఫ్ తెప్పించుకుని అన్నిటికీ కారణాలు ఏంటని వెతుక్కున్న తర్వాత ఈరోజు ఈ మీటింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మీటింగ్లో కీలక అంశాలు ఇవి కూడా ఒకటి కాబోతా ఉన్నాయి. అందులో కేసీఆర్ వీటి గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. అలాగే కవిత గారు చేస్తున్న వ్యాఖ్యల గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఆమెను ఎట్లా ఎదుర్కోవాలనే అంశం మీద కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నిటినీ సమకూర్చి ఈ మీటింగ్ అరేంజ్ చేసినట్టుగా కనపడతా ఉంది. సో కీలక డెసిజన్ అయితే బీఆర్ఎస్, బీజేపీ కలవబోతున్నాయి రాబోయే ఎన్నికలు అనేది కీలక పాయింట్గా మారబోతా ఉంది ఈ సమావేశంలో. అలాగే ఇప్పుడు దాకా ఉన్న గ్రాఫ్ ప్రకారం ఏ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో స్థానాలు గెలుచుకునే పరిస్థితి లేదు. అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా ఇప్పుడు మొన్న కేటీఆర్ మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్లో చెప్పిండు ఆయన, మేము కార్యకర్తలను పట్టించుకోకపోవడమే ఇందుకు ప్రధాన నిదర్శనం. కొంచెం కార్యకర్తలు మేము దృష్టిలో పెట్టుకోవాల్సి ఉండే, కానీ ఈసారి నుంచి అట్లా కాదు, కార్యకర్తలను కలుపుకుని పోతాం, కార్యకర్తలను అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కేటీఆరే మాట ఇచ్చింది. అంటే అర్థమైంది, గ్రామస్థాయి కార్యకర్తలను పట్టించుకోలే. ఎవరు పట్టించుకోలే? కేసీఆర్ కాదు, ఆ స్థానిక ఎమ్మెల్యేలు, ఆ స్థానిక మినిస్టర్లు పట్టించుకోకపోవడం వల్ల బీఆర్ఎస్కి ఇప్పుడున్న పరిస్థితి. కేసీఆర్ మాట్లాడబోయే మాటలు చాలా కీలకం కాబోతా ఉన్నాయి. మరి ఆయన ప్రెస్ మీట్ పెడతాడా లేదా దీని మీద అనేది చూడాలి. కానీ కేసీఆర్ గారి మీటింగ్ అనేది చాలా కీలకం కాబోతా ఉంది తెలంగాణ రాజకీయాల్లో. ఎందుకంటే ఇప్పటి వరకు
అసలు కేసీఆర్ బయటకు వస్తాడని పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ అదొక డౌట్గానే మిగిలిపోయింది. కానీ ఫైనల్గా ఆయన బయటకు వచ్చి ఒక ఉద్యమం స్థాపించడానికి ముందుకెళ్తున్నాడనే ఆలోచనలు లేకపోతే ఆ హింట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ ఉద్యమ కార్యాచరణ కేవలం నీటి హక్కుల కోసమే అంటే ఇక నీటి హక్కుల కోసమే కొట్లాడితే కనుక ప్రజలు ఆహ్వానించే పరిస్థితి ఉండదు. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా దగ్గరుండి ఆ సమస్యలు తీర్చాల్సిన అవసరం కేసీఆర్కు ఉంది. ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఈ సమస్యలన్నింటి మీద కూడా పోరాడాల్సిన అవసరం కేసీఆర్కు ఉంది. లేదంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మళ్ళీ గెలిచే పరిస్థితి ఉండదు. పోస్ట్ గల్లంతంట, సోషల్ మీడియా పోస్టులతో విదేశాల్లో భారతీయులకు తిప్పలంట. ప్రభుత్వానికి మతాలకు వ్యతిరేకంగా ఉంటే వెనక్కి పంపుతున్న వైనం. అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల కొరడా. ఈ ఏడాది వెనక్కి పంపించిన భారతీయుల సంఖ్య 3000కు పైనే. డిజిటల్ చరిత్ర తవ్వేందుకు ప్రత్యేక కన్సల్టెన్సీల సేవలు. హైదరాబాద్కు చెందిన జగదీష్ షా న్యూజెర్సీలోని ఓ ఐటీ సంస్థలో 3 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. భారత ఉత్తర్వులపై అమెరికా సుంకాలను భారీగా పెంచిన సమయంలో అతడు తన అభిప్రాయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశాడు. భారత ఉత్తర్వులపై దిగుమతి సుంకాలను పెంచితే అమెరికాకే తీవ్ర నష్టం. ఈ నిర్ణయంతో ట్రంప్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. అగ్రరాజ్యం ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలని పోస్ట్లో రాశాడు. ఆ తర్వాత 2 రోజుల్లోనే అతడి H-1B వీసాను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ వెంటనే అతన్ని సంబంధిత కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపింది. భవిష్యత్తులోనూ అతడు అమెరికా రాకుండా దారులన్నీ మూసివేసింది. ఇలా విదేశాల్లో ఉంటూ అక్కడ ప్రభుత్వాల నిర్ణయాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించి ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య ఈ ఏడాది 3000కు పైగా ఉంది. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల నుంచి అనేక మందిని వెనక్కి పంపేశారు. అక్కడ ప్రభుత్వం, ప్రజలు ఇతర మతాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని తొలగించడం ఏటా 100ల సంఖ్యలో ఉండగా ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా 3000కు పైగా భారతీయులను తొలగించారని హైదరాబాద్లో గత 3 దశాబ్దాలుగా వీసా సేవలు అందిస్తున్న ఓ సీనియర్ కన్సల్టెంట్ తెలిపారు. ఉన్నత విద్య పేరుతో వెళ్లి నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండడంతో ట్రంప్ ప్రభుత్వం గత 2 ఏళ్లుగా కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసే వారి ఉద్దేశం తెలుసుకునేందుకు అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాను జల్లెడ పడుతుంది. డిజిటల్ ఫుట్ ప్రింట్తో మొత్తం చరిత్ర తవ్విస్తుంది. అమెరికాకు ఉద్యోగం కోసం కాకుండా నిజంగా ఉన్నత విద్య కోసమే వెళ్ళే ఉద్దేశం ఉందని గుర్తించినప్పటికీ సోషల్ మీడియాలో రాజకీయ, వివాదాస్పద, మతపరమైన అంశాలపై పోస్టులు చేసి ఉన్నా అలాంటి వాటిని కూడా సమర్థిస్తూ లైక్, కామెంట్ చేసిన దరఖాస్తులను తిరస్కరిస్తుంది. అంటే అర్థమైంది, ఎవరైనా పోస్ట్ చేసిన వాటికి లైక్ కొట్టినా కానీ ఇప్పుడు రాజకీయ పోస్టులు కానీ మనకు వస్తూ ఉంటాయి కదా రెగ్యులర్గా, రాజకీయ పోస్టులు కానీ లేదా ఒక మతానికి సంబంధించిన పోస్టులు కానీ వాటికి కనీసం మనం లైక్ కొట్టినా కానీ వీసా రద్దు చేస్తున్నారు. ఇప్పుడు అంత కఠిన చర్యలు ఉన్నాయి. ఇప్పుడు చదువుకోవడం కోసం మనం అక్కడికి వెళ్ళాలనుకుంటే ఇక మన సోషల్ మీడియా అనేది వాడటం మానేయాలి. ఇక కంప్లీట్ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ కంప్లీట్ మానేసి కనీసం వచ్చిన వాటికి కూడా లైక్ కొట్టొద్దు. ఇంత కఠిన చర్యలు ఈ మాట్లాడదాం ఇవన్నీ అయిపోయినాక వీసా కోసం దరఖాస్తు చేసే దేశం గురించి ఆన్లైన్లో శోధించిన వివరాలు, అక్కడ ఉంటున్న స్నేహితులు, బంధువులతో చేసిన చాటింగ్లు, అక్కడి పర్యాటక ప్రాంతాలు, అక్కడి కంపెనీలు, పని సంస్కృతిపై, ఆన్లైన్ వేదికలపై, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాలు, ఇలా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాను. దీనికోసం దేశంలోని వివిధ దేశాల దౌత్య కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు ప్రత్యేకంగా కన్సల్టెన్సీలను నియమించుకుంటున్నాయి. వీసా కోసం దరఖాస్తు అందిన వెంటనే వారు పేర్కొన్న వివరాలను కన్సల్టెన్సీలకు అందించి సమాచారం రాబడుతున్నారు. ప్రతి దరఖాస్తుదారుడు తనతో పాటు తల్లిదండ్రుల ఫోన్, ఈమెయిల్ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. వీటితో అనుసంధానమైన ఉన్న సోషల్ మీడియా అకౌంట్లను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. వారి నుంచి
సానుకూల నివేదిక వస్తేనే వీసా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యంతరకర అంశాలుంటే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభానికి ముందే ముగిసిపోతుంది. ట్రంప్ ప్రభుత్వం వచ్చాక వీసాల జారీలో అమెరికా కఠిన నిబంధనలను అమలు చేస్తుండగా యూకే, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు గల్ఫ్ దేశాలు కూడా దరఖాస్తుదారులు సోషల్ మీడియా చరిత్రపై ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉన్నత విద్య, ఉపాధి, వ్యాపారం, పర్యాటకం కోసం అమెరికాకు ఎక్కువగా వెళ్ళేది భారతీయులే. 2023-24లో వరుసగా అమెరికా దాదాపు 10 లక్షల తాత్కాలిక అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసాలు జారీ చేసింది. ఇందులో ఎక్కువగా ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉద్దేశించిన F1, ఉద్యోగం కోసం H1B, వ్యాపార అలాగే పర్యాటకం కోసం B1, B2 వీసాలు అక్కడి పౌరసత్వం పొందిన భారతీయ కుటుంబ సభ్యులు దగ్గర బంధువులకు ఇచ్చే వీసాలు ఉన్నాయి. అమెరికా పౌరసత్వం పొంది అక్కడ స్థిరపడిన వారిని కలిసేందుకు వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వీసాలు వెంటనే లభిస్తుండగా ఇప్పుడు ఇవి కూడా తిరస్కరణకు గురవుతున్నాయి. గతంలో మొత్తం స్టూడెంట్ వీసా దరఖాస్తుల్లో తిరస్కరణ రేటు దాదాపు 50% ఉంటుండగా ఇప్పుడు 80% వరకు ఉందని కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. అలాగే వ్యాపార, పర్యాటక, ఇతర వీసాల తిరస్కరణ కూడా పెరిగింది. ఈ ఏడాది హైదరాబాద్లో మొత్తం అమెరికా వీసా దరఖాస్తుల్లో 60% పైగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా తమను దరఖాస్తులు సంప్రదించిన వెంటనే వీసా కన్సల్టెంట్లు ఇస్తున్న సలహా ఒకటే: దరఖాస్తులు కనీసం 6 నెలల ముందు ఫోన్ సిమ్ మార్చండి, ఈమెయిల్ కొత్తగా ప్రారంభించండి అని. దీంతో గతంలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు చేసిన వారు విదేశీయం కోసం ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. వాటిని గుర్తించే అవకాశం ఉండడంతో కొత్త ఫోన్ సిమ్ అలాగే కొత్త ఈమెయిల్తో సామాజిక మాధ్యమాల్లో కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. పోస్టులు పెట్టే విషయంలో జాగ్రత్త పడుతున్నారు. అయితే వీసా కోసమే కొత్త అకౌంట్లు సృష్టించనన్న అనుమానంతోనూ దరఖాస్తులు రద్దవుతున్నాయట. ఇంత ఘోరమైన సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చదవాల్సి వచ్చిందంటే ఇంత ఘోరమైన విశేషాల్లో ఏదైతే కనీసం టూరిస్ట్ వీసా కూడా దక్కే పరిస్థితి లేదు ఈరోజు. లేదా తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటే వాళ్ళని చూసే పరిస్థితి కూడా లేదు ఈరోజు. ఆ వీసాలు కూడా రద్దవుతున్నాయట. ఏమేం పరిశీలనలోకి తీసుకుంటున్నారంటే వీసా అప్లై చేసే ముందు, మనం అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ కంటే ముందు వీళ్ళ పరిగణలో తీసుకునే అంశాలు ఏంటంటే మన ఫోన్ నెంబర్, మళ్ళీ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్స్, వాళ్ళ ఈమెయిల్ ఐడీలు, మన పేరు మీద ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్తో పాటు మన తల్లిదండ్రుల పేరు మీద ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్, ఒకవేళ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా చూసి వాళ్ళ చాటింగ్స్తో సహా పరిశీలించిన తర్వాత అప్పటికి వాళ్ళకి నమ్మకం వస్తే, అంటే మనం ఏంటంటే కనీసం ఒక మతాలను ఉద్దేశించి కానీ లేదా ఒక మతానికి సంబంధించి వచ్చిన పోస్టును కానీ ఇతర ఏ విషయాల మీద కూడా కనీసం లైక్ కానీ కామెంట్ కానీ కనీసం మెసేజ్ కూడా పెట్టకూడదు. అలా చేస్తేనే ఒకవేళ అది క్లీన్ అనుకుంటేనే వీసా ఇస్తున్నారంట. మరి ఇంత ఘోరంగా ఉన్న ట్రంప్ తెలంగాణకి ఎందుకు రప్పించారా ఈయన్ని? అసలు ఇంత ఘోరమైన పరిస్థితులు తెలుగు వారికి కల్పిస్తున్నప్పుడు కనీసం ఉద్యోగం చేస్తున్న వాళ్ళని కూడా మళ్ళీ అమెరికాకు కూడా రాకుండా చేసి ఈరోజు ఇండియాకి పంపిస్తూ ఉన్నారు. కేవలం ఒకటే, సోషల్ మీడియాలో వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా పోస్ట్ పెడితే ఇమీడియట్గా ఉద్యోగం నుంచి తీసేసి ఇండియాకి పంపిస్తున్నారు, మళ్ళీ అమెరికాకి రాకుండా చేస్తూ ఉన్నారు. మరి ఈ కంపెనీని ఎట్లా అబ్బా తెలంగాణకి తీసుకొస్తారు మీరు? ఒక పనికిమాలిన కంపెనీని, ఒక పనికిమాలిన నాయకుడు ఉన్న కంపెనీని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల గొంతు కోయడం కోసమే. అక్కడ తెలుగు వాళ్ళని హింసించింది సరిపోయే చాలా అన్నట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ తెలంగాణలో ఈయన కంపెనీ పెడతాడంట, 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతాడంట, మనకు అందరికి ఉద్యోగాలు ఇస్తాడంట. పాప ఇప్పుడు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే ఇక పర్మనెంట్ వీసా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం చేయలేరు. కానీ
కనీసం పర్మనెంట్ వీసా ఉన్న వాళ్ళ బంధువులు ఎవరైనా చూడడానికి రావాలంటే ఈరోజు ఆ వీసా అవుతుందో లేదో తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. కనీసం విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళడానికి కూడా లేదు ఇప్పుడు. కావాలని ఇండియా మీద కుట్ర కదా ఇది, కావాలని కుట్ర చేస్తున్నట్టే కదా ఇండియా మీద ఇది. రేవంత్ను ఫుట్బాల్ ఆడుకుంటా అంట, తెలంగాణకు రేవంత్ రాహుల్ ఐరన్ లెగ్లు అంట, పార్టీ మారిన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి. ఆల్రెడీ ఒక ఉప ఎన్నిక వచ్చింది, మనం ఓడిపోయినాం, అదైనా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాంగ్రెస్ సర్కారుకు హనీమూన్ ముగిసింది, త్వరలోనే ప్రజల్లోకి రానున్న కేసీఆర్, మీడియాతో చిట్ చాట్లో కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్బాల్ ఆడుకుంటారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆయన్ను ఫుట్బాల్ ఆడుకుంటానని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. రేవంత్ల కుటుంబ సభ్యుల విషయంలో తను చిల్లర రాజకీయాలు చేయనని అన్నారు. కాంగ్రెస్ సర్కారుకు హనీమూన్ పీరియడ్ ముగిసిందన్నారు. కేసీఆర్ త్వరలోనే ప్రజల్లోకి వస్తారని తెలంగాణ భవన్లో ఆదివారం జరిగే కీలక సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్చాట్గా పాల్గొన్నారు. ఢిల్లీలో రేవంత్ విందులు వినోదాలు ఎవరి ఇళ్లలో జరుగుతున్నాయో తమకు తెలుసన్నారు. బీజేపీ ఎంపీ దుబే గృహానికి సీఎం ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రేవంత్ ఇంటిని రిమెడల్ చేయించి బీజేపీ ఎంపీఏనని సీఎం రమేష్కు కాంట్రాక్ట్ ఇస్తుందే ముఖ్యమంత్రి అని ఆరోపించారు. అఖిలేష్ యాదవ్ తమ పాత మిత్రుడని, ఆయన ఫ్రెండ్లీగా ఉంటే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు బాధ ఎందుకని ప్రశ్నించారు. తను ఐరన్ లెగ్ కాదని, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీలే రాష్ట్రానికి ఐరన్ లెగ్లని, వారి వల్ల పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్తున్నాయని, తరలిపోతున్నాయని ఆరోపించారు. విరూపాక్ష వంటి కంపెనీలు కర్నూలుకు వెళ్లడం రేవంత్ ప్రభుత్వం చేతగానితనమేనని, కాగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులతో కేటీఆర్ శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సర్పంచులకు రాజ్యాంగం కల్పించిన అధికారులను ఎవరూ హరించలేనన్నారు. పంచాయతీ ఎన్నికల దెబ్బకు ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలను ఇప్పుడు నిర్వహించలేరని అన్నారు. జనవరి తర్వాత ఎన్నికలంట, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల సంకేతాలు. వచ్చే నెల చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు, అది పూర్తయ్యే వరకు ఎన్నికల సాధ్యం కాదని స్పష్టీకరణ. వచ్చే నెల మొత్తం ఓటర్ జాబితా సవరించే అవకాశం అంట. గతంలో నమోదైన కోర్టు కేసులతో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తం. జూలైలో చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ. ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ కోసం నేతల ఎదురుచూపులంట. జూలైలో చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ. గత జూలై నెలలో రాష్ట్ర ఎన్నికల సంఘం చివరిసారిగా ఓటర్ జాబితాను సవరించింది. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తిరిగి కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ రద్దు కావడం, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో పాటు ఓటర్ జాబితాను సవరించడం సాధ్యం కాలేదు. 2026 జనవరి మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఓటర్ జాబితాను ప్రకటించగానే ఆ జాబితా ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరనుంది. అక్కడి నుంచి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాత సవరణకు షెడ్యూల్ ప్రకటిస్తారని సమాచారం. ఇలా జనవరి 3వ వారం వరకు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఓటర్ జాబితా సవరణ తర్వాతే పోలింగ్ స్టేషన్లను ఖరారు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్ కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. తర్వాత త్వరగానే ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. కానీ జనవరి చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. ఓటర్ జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం జనవరి మొదటి వారంలో విడుదల చేసే ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఓటర్ లిస్టును తయారు చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. దీని ఆధారంగానే ఆఫీసర్లు ముందుకెళ్తున్నారు. అప్పటి వరకు ఎలాంటి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని చెబుతున్నారు. చట్టపరంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సి ఉంటుందని, లేని పక్షంలో కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మున్సిపాలిటీలోనూ ఓటర్ జాబితాను సవరించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇంతవరకు వార్డుల విభజన వివరాలు పంపలేదని తెలిసింది. వార్డుల విభజన పూర్తయినట్టు సమాచారం అందిస్తే కానీ ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ జాబితాను తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. జూలైలో ఓటర్ జాబితా తయారు చేసిన తర్వాత డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ మధ్య పేరు నమోదు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించాల్సి ఉంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని చట్టంలోనూ ఉంది. దీంతో కొందరు కోర్టుకు వెళ్ళారు. ఇలా 50 వరకు కేసులు నమోదయ్యాయి. ఇది ఉద్దేశపూర్వకంగానే జరగకపోయినా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం, కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ రద్దు కావడం, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటర్ జాబితా సవరించడం సాధ్యం కాలేదు. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓటర్ జాబితా సవరించకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాధ్యం కాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఎలక్షన్స్ నిర్వహిస్తే కోర్టుల ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చట్టపరంగాను ఇక్కట్లు ఉంటున్నాయని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? రివ్యూ కమిటీ అనుమతి లేకుండా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బషీర్బాగ్ సిసిఎస్లో ఎస్ఐబి మాజీ చీఫ్ను విచారిస్తున్న సిట్ కీలక ఆదేశాలు రాబట్టేందుకు ప్రయత్నాలు. విచారణ ప్రక్రియను పరిశీలించిన సిపి సజ్జనారంట. 10 రోజుల్లో అక్రిడేషన్ కార్డుల జీవో అంట. వచ్చే ఏడాది ఇళ్ల స్థలాలు కేటాయింపులపై నిర్ణయం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కోసం 10 రోజుల్లో జీవో విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులను అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే లోతుగా చర్చించామన్నారు. ఫామ్ హౌస్ నుంచి ఇంటికి నందినగర్ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్. చాలా రోజుల తర్వాత వచ్చిన బీఆర్ఎస్ అధినేత నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర వర్గ సంయుక్త సమావేశం అంట. ఐఏఎస్లు కావాలంట. రాష్ట్రంలో తీవ్ర కొరత. ఒక్కొక్కరికి 3-4 శాఖల బాధ్యతలు. అదనంగా 45 మందిని కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్న నో రెస్పాన్స్. రాష్ట్ర క్యాడర్ ఐఏఎస్లు 169. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నది 140 మంది లోపే. 13 మంది కేంద్ర సర్వీసుల్లోకి, మరికొందరు సెలవులు, పనితీరు బాగోలేక లూప్ లైన్లోకి. జూనియర్లకు తప్పని కీలక శాఖలు. కొన్నిటికి ఐపీఎస్, ఐఏఎస్లు, అలాగే ఐఏఎస్ల కొరతతో పాలనపై ఎఫెక్ట్ అంట. రాష్ట్రాన్ని సివిల్ సర్వెంట్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఐఏఎస్లు సరిపడా లేకపోవడం, పాలనపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన స్ట్రెంగ్త్ను పెంచకపోవడం, జిల్లాల సంఖ్య పెరగడం, హైదరాబాద్ విస్తరించడం, సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వ ప్రయారిటీస్ మారుతుండడంతో ఉన్న ఐఏఎస్లకే అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వస్తుంది. కీలక శాఖల కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో చాలామంది ఏకకాలంగా 3-4 శాఖలను పర్యవేక్షించాల్సి వస్తుంది. దీంతో ఫైళ్ల క్లియరెన్స్లో జాప్యం జరుగుతున్నది. ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్లు వెనక్కి వెళ్లాల్సి రావడం, కేంద్ర సర్వీసులకు పలువురు డిప్యూటేషన్పై వెళ్లడంతో జూనియర్లకు కీలక శాఖలు అప్పగించక తప్పడం లేదు. ఇక సివిల్ సప్లైస్, విజిలెన్స్ వంటి పలు శాఖలను ఐఏఎస్లతో ప్రభుత్వం నెట్టుకొస్తుంది. ఎముకలు కొరికే చలంట. రాష్ట్రంలో భారీగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు. 29 జిల్లాల్లో సింగిల్ డిజిట్, 4 జిల్లాల్లో 10 డిగ్రీలే. ఈ సీజన్లోనే అత్యల్పంగా సంగారెడ్డిలోని కోహిర్లో 4.5 డిగ్రీలంట. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 4.8 డిగ్రీలు నమోదంట. హైదరాబాద్లోనూ ముదిరిన చలి. మరో 3 రోజులు అలర్ట్ అంట. సగం మహిళా సర్పంచ్లే అంట. పంచాయతీ పోరులో నారీ గర్జన. నల్గొండలో అత్యధికంగా, భద్రాద్రిలో గిరిజన మహిళల ప్రభంజనం. వందల సంఖ్యలో ఎన్నికైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా ప్రతినిధులు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ సమరంలో మహిళా లోకం విజయకేతనం ఎగరవేసింది. మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు గాను మహిళలకు రిజర్వేషన్ల ద్వారా ఏకంగా 5,878 స్థానాలు దక్కాయి. రిజర్వేషన్ల ప్రకారం
రిజర్వేషన్ల ప్రకారమే కాకుండా జనరల్ స్థానాల్లోనూ తమ సత్తా చాటుతూ గ్రామీణ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం లిఖించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా అందులో జిల్లాల నుంచి 12,495 పంచాయతీలకు సంబంధించిన వివరాలు అందాయి. దీని ప్రకారం జనరల్ మహిళా కోటాలో 2,446 స్థానాలు, బీసీ మహిళా కోటాలో 942, ఎస్సీ మహిళలకు 908, ఎస్టీ మహిళలకు 1,434 స్థానాలు కేటాయించడంతో పల్లెల్లో నారీ గర్జన స్పష్టంగా కనిపించింది. ఓపెన్ కేటగిరీలోనూ మహిళలు పోటీ చేసే అవకాశం ఉండడంతో సగానికి పైగా పంచాయతీలో మహిళల పాలన సాగనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహిళల అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 866 పంచాయతీలు ఉన్న నల్గొండలో బీసీ మహిళలకు 61, ఎస్సీ మహిళలకు 69, ఎస్టీ మహిళలకు 86, జనరల్ మహిళలకు 185 చొప్పున మొత్తం 401 స్థానాల్లో గెలిచారు. సంగారెడ్డి జిల్లాలో 595 పంచాయతీలకు గాను పెద్ద సంఖ్యలో గెలుపొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన మహిళల ప్రభంజనం కనిపించింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని పంచాయతీల్లో ఆదివాసీ మహిళలు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. జిల్లాలలో మొత్తం 468 పంచాయతీలు ఉండగా అందులో దాదాపు సగం అంటే ఏకంగా 225 స్థానాలు ఎస్టీ మహిళా సర్పంచులు ఉన్నారు. ఇదే బాటలో ఆదిలాబాద్లో 142, మహబూబాబాద్లో 140, ములుగులో 47 స్థానాలు ఎస్టీ మహిళలకు దక్కాయి. 12,495 పంచాయతీల్లో బీసీ మహిళలు 942 మంది, ఎస్సీ మహిళలు 908 మంది, అలాగే ఎస్టీ మహిళలు 1,434 మంది సర్పంచ్ పీఠాన్ని అధిష్ఠించారు. అలాగే కామారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ బీసీ ఎస్సీ మహిళలు పెద్ద సంఖ్యలో గెలిచారంట. పెద్ద ఎత్తున నాకు తెలిసి ఈరోజు కేసీఆర్ ఈరోజు బయటకు వస్తున్నారనే దాని మీద పెద్ద ఎత్తున ఇటు కేసీఆర్ గురించి అటు రేవంత్ రెడ్డి గురించి భూపాలుడు బేతాళుడు అంట, పచ్చని పంటకు పంచప్రాణం అంట, భూమికి పట్టిన గ్రహణం అంట రేవంత్ రెడ్డి గురించి. పంటనిచ్చి కంట నీరు తుడిచిన భగీరథుడు కేసీఆర్ అంట, భూమిని మార్కెటింగ్ సరుకుగా మార్చిన రేవంత్, తెలంగాణ మట్టిపై ఆరాధన, రైతుపై ఆవేద్య ప్రేమ, 2 ఏళ్లుగా సీఎం కుర్చీలో రియల్ ఎస్టేట్ దందా అంట, పాలన పథకాలతో పల్లెను పరిపుష్టంగా చేసిన నేత అంట, భూములు అమ్ముకోవడంలో లక్ష్యంగా పాలసీ, భూమి విలువ సాగు పరపతి పెంచిన రైతంట, లగచర్ల నుంచి మూసి దాకా లాక్కోవడమే లక్ష్యం, రాష్ట్రాన్ని అన్నం గిన్నెగా మలిచిన భూమిపుత్రుడంట, ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వెంచర్ అంట. కానీ రాసుకోవాలంటే మీరేలే. తెలంగాణ సాధించిన కీర్తే నాకు 1000 జన్మల పుణ్యఫలం, సాధించుకున్న తెలంగాణను చక్కదిద్దుకునే అవకాశం కలగడమే నా భాగ్యం, తెలంగాణ అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేదు, కావాల్సింది నీళ్ల సమస్యకు పరిష్కారం, ఎవరిని ఆటంకాలు కల్పించినా 1 కోటి ఎకరాలకు నీరందించి తీరుతాం, బడుగు బలహీన రైతు కూలి ముఖాలు వెలిగినప్పుడే వాళ్ళ కండువాల్లో ఆనందం వెలువరిస్తున్నప్పుడే ఈ రాష్ట్రం ఏర్పడినందుకు సార్థకత ఉంటుంది అని ఆ దిశగా మా ప్రస్థానం కొనసాగుతుందని ఆపాలనుకుంటే అది వాళ్ళ భ్రమ అని కేసీఆర్ అన్నారట గతంలో. రేవంత్ అంటే బిజినెస్, రేవంత్ రెడ్డి అనగానే గుర్తుకు వచ్చేది రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ నుంచి వచ్చినోడిని నేను. ఔటర్ రింగ్ రోడ్ వేయక ముందే కోకాపేటలో గేటెడ్ కమ్యూనిటీ కట్టినోడిని నేను. రియల్ ఎస్టేట్ను ఏ విధంగా డెవలప్ చేయాలనే నాకున్న యుఎస్పి వల్లే రాజకీయాల్లో నేను అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నా. రియల్ ఎస్టేట్ అనేది ఓ సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ను మీరు ఎంత పాజిటివ్గా ముందుకు తీసుకుపోతే అంత ప్రయోజనం ఉంటుందని. తెలంగాణ అంటేనే బిజినెస్, ఎవరైనా రావచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు, పెట్టుబడులకు అనుమతులతో పాటు లాభాలు ఇప్పించే బాధ్యత నాది. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. కేసీఆర్ది నమ్మకం, రేవంత్ది అమ్మకం అంట. ఒకరిది మట్టి మందం, మరొకరిది వట్టి బేరం. కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్,
రేవంత్ రియల్ ఎస్టేట్ వెంచర్, శ్రవణ కుమారుడి కావడి ఒకరు, మరుబేరగాడి తక్కెడు ఒకడంట. ఇప్పుడు ఆ కళ చెదిరింది, మోసకారి మాటలతో ఓటు చేజారింది, మాయదారి పాలనలో తెలంగాణ కథ మారింది. ఇంతలో ఎంత మార్పు కాదు, మళ్ళీ కేసీఆర్ని నమ్మే పరిస్థితి కూడా లేదు ఈరోజు. అదే చెప్తున్నా. ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే రాజకీయం మొత్తం కూడా ఈ 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ని నమ్మే పరిస్థితి లేకపోయింది. ఇప్పుడు ఎంతగానో మొత్తుకున్నా కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేదు ఈరోజు. ఆయన 2 ఏళ్ళుగా రాకపోవడం, ఏ సమస్య మీద మాట్లాడకపోవడం, కనీసం ప్రజల సమస్యలను కూడా అడ్రస్ చేయకపోవడం, పెద్ద ఎత్తున ధర్నాలు, అరెస్టులు, రాస్తారోకోలు జరుగుతున్నప్పుడు కూడా ఆయన మౌనంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంకా ఆయన మీద ఆశ కూడా వదులుకున్నారు జనం. ఇక ఆయన వచ్చుడు లేదు, మాట్లాడడం లేదు, ఇక కాని పని. కానీ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయే స్థాయికి వచ్చారు ఈరోజు ప్రజలు. ఇప్పుడు ఆయన పెట్టిన మీటింగ్ ఏదైనా కావచ్చు, కానీ ఇక నెక్స్ట్ ఫ్యూచర్ గురించి కనుక ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయకపోతే, ఎమ్మెల్యేలని మార్చకపోతే, పని చేసే వాళ్ళకి కనీసం అవకాశం కల్పించకపోతే బీఆర్ఎస్ అధోగతిగా పక్కా రాసుకోవచ్చు. మ్యాక్స్ నాకు తెలిసి ఇక అన్నిటిలో కూడా ఈ కేసీఆర్ సభ గురించే ప్రస్థానం ఉంది. ఇక కేసీఆర్ బయటకు రాబోతా ఉన్నాడు ఈ ప్రచారం భాగమే కనపడతా ఉంది తప్పితే ఇందులో కీలక అంశం అయితే మనం మాట్లాడుకున్నట్టుగా 2028 ఎన్నికలకు బీఆర్ఎస్ బీజేపీ కలిసి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీని గురించే దిశానిర్దేశం ఈరోజు తేలబోతా ఉంది. మరి ఇప్పుడే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారా లేదా ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేయబోతున్నారా అనేది వేచి చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.